ఇల్లు కాలిపోయి ఒక ఆయన ఏడుస్తుంటే సుట్టగాల్చుకుంటా నిప్పుందా అని అడిగినట్టుగా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యుడు, తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈ కొండా బండిలు ఇద్దరికి ఏం మాయరోగం వచ్చిందో తెలియదు కానీ ఆ విద్యార్థి ఉద్యమకారుల పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రిని అనే కనీస సోయి లేకుండా రాజీనామా ఎందుకు చేయాలా? ఉద్యమం చేస్తున్న వాళ్ళు పాకిస్తానీ ప్రేరేపితులు, బంగ్లాదేశ్ స్ఫూర్తి పొందిన వాళ్ళు, విదేశీయుల చేతిలో వాళ్ళు కీలుబొమ్మలు అని చెప్పని అడ్డదిడ్డంగా పత్రికా సమావేశం పెట్టి ఆగమేఘాల మీద వాళ్ళపైన బురద చల్లే ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా కేంద్రం మెడలు వంచింది, రాజీనామా జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ది. జరిగిన తర్వాత తగుదునమ్మా అని చెప్పని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన ఏం చదువుకున్నారో ఏం జ్ఞానవంతుడో నాకు తెలియదు కానీ కనీస మానవత్వం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు నిన్న మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ గారేమో దేశాన్ని ఉద్ధరించిండు, విద్యా వ్యవస్థను సంస్కరించిండు, అనేక అంశాలు ఆ వీడియోలో కనుక చూసినట్టయితే ధర్మేంద్ర ప్రధాన్ మా వివేకానందుడి కంటే ఎక్కువ కష్టపడడం చెప్పని చెప్పుకుంటూ వచ్చిండు. సరే, అంత పని చేసిండు. మరి పేపర్ లీక్ ఎందుకు అయిందో ఆయన అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పడు. అన్ని మంచి పనులు చేసిండు కాబట్టి అక్కస్తోటి విద్యార్థులు ఉద్యమం చేసిండ్రు అని చెప్పని చిల్లరమల్లరగా మాట్లాడిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, కోట్ల రూపాయల అధిపతి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి పేదోళ్ల బాధ, పేద విద్యార్థుల తల్లిదండ్రుల బాధ, పరీక్ష పత్రాలు లీక్ అయితే వచ్చేటువంటి యొక్క కాన్సిక్వెన్సెస్ పైన కనీస అవగాహన లేక, మానవత్వం లేకుండా, సెన్సిటివిటీ లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్లు కాల్చిపడేస్తారట. వేరే ఏ దేశాల్లోనైనా సరే నిరసనకారులు కనుక ఈ రకమైన నిరసన తెలిపితే వాళ్ళని కాల్చిపడేస్తారు అని చెప్పని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని, ఏ దేశంలో ఉన్నావు నాయన నువ్వు? భారత రాజ్యాంగం వర్తిస్తుందా ఈ దేశంలో? లేకపోతే ఏమైనా నరేంద్ర మోడీ గారు ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం రాసి భారతదేశంలో అమలు చేస్తున్నారా? సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? ఒకవేళ మీరన్నట్టుగానే వాళ్ళు కనుక కాల్చివేయడానికే అర్హులైనట్టయితే జగత్ ప్రకాష్ నడ్డా గారు, జేపీ నడ్డా గారు, తర్వాత ఇంకో పెద్ద మనిషి, ఇద్దరు కలిసి ఎందుకు చర్చల కోసం అని చెప్పని వాళ్ళతో కూర్చున్నారు? సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఒకవేళ కనుక విద్యార్థులు కాల్చివేతకే అర్హులైతే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళతో చర్చలు చేసినారు? అంటే వాళ్ళ కోరికలో సహేతుకత ఉందనే కదా. వాళ్ళ కోరికల్లో సహేతుక ఉన్న తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి మీకెందుకు అనిపిస్తూ ఉంది వాళ్ళని కాల్చివేయాలని చెప్పని? బండి సంజయ్ గారు మీకెందుకు అనిపిస్తుంది వాళ్ళు పాకిస్తానీలు అని చెప్పని, లేకపోతే దేశద్రోహులు అని చెప్పని? మీరైనా తప్పు కావాలా, లేకపోతే ఢిల్లీలో జేపీ నడ్డా అయినా తప్పు కావాలా, నరేంద్ర మోడీ అయినా తప్పు కావాలా? ఇద్దరు సరిగారు. చిల్లర మల్లరగా మాట్లాడుతూ, ఒక అవకాశవాదంతో, ఒక హిపోక్రసీతో మాట్లాడుతూ ఇవాళ విద్యార్థి నిరుద్యోగులను అపహాస్యం చేయొద్దు అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పిల్లలను రెచ్చగొట్టకండి. పిల్లలు పిడుగులు, వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు, కణకణమండే అగ్ని రవ్వలు వాళ్ళు. నేను ప్రత్యక్షంగా చూసిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇదే ఇందిరా పార్క్లో కేటీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక నీట్ పరీక్ష పత్రం లీక్ వ్యతిరేకంగా జరిగినట్టు దీక్షలో పాల్గొన్నటువంటి ఒక ముక్కు పచ్చలారని పిల్లల యొక్క ఆగ్రహవేశాలు చూస్తుంటే, వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు చూస్తుంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే, గల్లాలు బట్టి మేము నిలదీస్తాం పాలక వర్గాన్ని అని చెప్పని పొలికేకలు లెక్క పెడుతుంటే వాళ్ళని చూస్తుంటే, వాళ్ళని చూసి ఎప్పుడో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న కాలంలో మనం కూడా ఇట్లున్నాం కదా అని చెప్పని అనుకునేటువంటి ఒక ఉత్తేజం, ఒక ఉద్రేకం, ఒక ఆవేశం, ఒక స్ఫూర్తి కలిగింది. చిల్లర మన కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకున్న మీకు పేదోడి బాధలు అర్థమవుతాయి అని చెప్పని నేను అనుకోవట్లేను. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, నిరసన తెలిపితే రాళ్లతో కాల్చి చంపాలంటున్నాడు. మరి పేపర్ లీక్ చేసిన వాడు ఏం చేయాలా? నిరసన తెలిపితే కాల్చి చంపాలా? మరి పేపర్ లీక్ చేసిన వాడు ఏం చేయాలా? అమెరికాలో అయితే నిరసన తెలిపితే కాల్చి వేస్తారట, విదేశాల్లో. నాకు తెలిసినటువంటి ఒక కామన్ సెన్స్ ప్రకారంగా సౌదీ అరేబియా లాంటి దేశంలో ఒకవేళ కనుక ఇటువంటి ప్రశ్న పత్రాన్ని కనుక లీక్ చేసినట్టయితే
రాళ్లతో కొట్టి చంపుతారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా రాళ్లతో కొట్టి చంపాలని చెప్పని డిమాండ్ పెట్టాలనా? మీరు కనుక కాల్చి చంపాలే డిమాండ్ రైట్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారిని కేంద్రంలో లీక్ చేసిన పెద్దలందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపాలనా? సౌదీ లాంటి న్యాయం భారతదేశానికి కావాలన్నా? సౌదీ రాజ్యాంగం భారతదేశంలో అమలు కావాలన్నా? బండి సంజయ్, కొండ విశ్వేశ్వరరెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ